కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసిన రేవంత్ రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని వినతి, పలు పెండింగ్ పనులపైన చర్చించిన సీఎం. నీటి సమస్యలపై సీఎంల సమావేశం మంచిదే, సెంటిమెంట్ తో లబ్ధి పొందాలనుకోవడం సరికాదు, తెలంగాణకు నష్టం జరగకుండా చూడాలన్న డీకే అరుణ. తెలంగాణ వాదులు భయపడిందే నిజమవుతోంది, రేవంత్ కు సీఎంగా ఉండే అర్హత లేదు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్ సరైనదే, తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించలేదు, పార్టీ విజ్ఞతకే వదిలేస్తానన్న ఎమ్మెల్సీ కవిత. జగన్ శివరాజకీయాలు చేస్తున్నారు, రాష్ట్రాభివృద్ధికి సీఎం నిరంతరం శ్రమిస్తున్నారు, ఎంపీ అప్పలనాయుడు కౌంటర్. ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానం, ఏపీలోని 5 నగరాలకు పురస్కారాలు, రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న నారాయణ. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి, ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. కృష్ణా జిల్లాలో పిల్ల సైకోలు మళ్లీ రెచ్చిపోతున్నారు, అమరావతి అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారు, పేర్ని నాని కొడాలి నానిపై బుద్దా వెంకన్న విమర్శలు. తిరుమల శ్రీవారి సేవలో రోజా, స్వామిని దర్శించుకుంటే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది, ప్రజల కోసం పనిచేసే శక్తి వస్తుందన్న రోజా. సిఐడి కస్టడీకి హెచ్సీఏ నిందితులు, చర్లపల్లి జైలు నుంచి 5 తరలింపు, 6 రోజుల పాటు విచారించనున్న అధికారులు. మంత్రి వివేక్ కాన్వాయ్లో ప్రమాదం, సడన్ బ్రేక్ వేయడంతో 4 కార్లు ఢీ, మెదక్ జిల్లా నర్సాపూర్లో ఘటన. తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదంపై విచారణ, కాలిపోయిన బోగీలో శాంపుల్స్ సేకరణ, దర్యాప్తు చేస్తున్న రైల్వే ఆర్పీఎఫ్ అధికారులు. తిరుపతి చిన్నరాజపురంలో ఏనుగుల బీభత్సం, పొలాలను నాశనం చేసిన 7 ఏనుగులు, భయాందోళనలో గ్రామస్తులు. ఓర్వకల్లులో సీఎం చంద్రబాబు పర్యటన, హంద్రీనివా ఎత్తిపోతలకు జలహారతి, అనంతరం రైతులతో సమావేశం. ఆపరేషన్ సింధూర్ ను కొనసాగించాల్సిందే, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలి, టెర్రరిస్టులను పట్టుకోవాలన్న ఓవైసీ డిమాండ్. ఖమ్మం ఎర్రబోడులో పోడు భూముల వివాదం, మహిళపై చేయి చేసుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు రైతుల మధ్య తోపులాట. వరంగల్లో యూరియా కష్టాలు, ఉదయం నుంచి రైతులు పడిగాపులు, చెప్పులు క్యూ లైన్లో పెట్టి నిరీక్షణ. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, ఇన్ఫ్లో 56,000, అవుట్ఫ్లో 68,000 క్యూసెక్లు, ప్రస్తుత నీటి మట్టం 881 అడుగులు. జూరాల ప్రాజెక్టుకు తగ్గిన వరద, ఇన్ఫ్లో 18,000, అవుట్ఫ్లో 39,000 క్యూసెక్లు, కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి సస్పెన్షన్, హెచ్సీఏ సెక్రటరీ దవరాజ్ కు సహకరించిన సీఐ ఏసీబీ సోదాల్లో సమాచారం లీక్ చేశాడని ఆరోపణలు. బాలసోర్ ఘటనకు నిరసనగా ఒడిశా బంద్, ట్రాఫిక్ ను స్తంభింపజేసిన ప్రతిపక్షాలు, ఎక్కడికక్కడ రైళ్లను ఆపేసిన వామపక్ష నేతలు.